ఉత్తర కొరియా ఈ పేరు చెప్పగానే మనకు నియంతృత్వమే గుర్తుకు వస్తుంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమలు చేసే చట్టాలు, నిబంధనలు, శిక్షల గురించి తెలిస్తే షాక్ కావాల్సిందే. స్వేచ్ఛగా నవ్వాలన్నా, కడుపు నిండా తినాలన్నా అధికారుల నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే. తాజాగా తన పొరుగు శత్రు దేశమైన విచిత్రమైన మార్గాల్లో వేధించటం ప్రారంభించింది కిమ్ ప్రభుత్వం. ఉత్తర కొరియా నుంచి చెత్త, మలమూత్రాలతో నింపిన బెలూన్లను దక్షిణ కొరియా రాష్ట్రాలకు పంపుతున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజుల నుంచి ఉత్తర కొరియా ఇలానే చేస్తుందని దక్షిణ కొరియా చెప్తోంది. అంతేకాకుండా బెలూన్లో రసాయన ఆయుధాలు లేదా ఏదైనా పేలుడు పదార్థాలు ఉండవచ్చని రక్షణ మంత్రిత్వ శాఖ సియోల్తో సహా అనేక నగరాల నివాసితులను హెచ్చరించింది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ బెలూన్లను చూస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఉత్తర కొరియా నుండి పంపబడిన బెలూన్ల సంఖ్యపై దక్షిణ కొరియా క్లారిటీ ఇవ్వలేదు. గత 2 రోజుల నుంచి రాజధాని సియోల్ సమీపంలోని జియోంగ్లీ ప్రావిన్స్ లో అధికారులు దాదాపు 90 బెలూన్లను కనుగొన్నారని తెలిపింది. ఈ బెలూన్లలో కాగితం, ప్లాస్టిక్ వ్యర్థాలు, సిగరెట్ పీకలు ఉన్నాయి. పలు బెలూన్లలో మలమూత్రాలు, చెత్తా చెదారం ఉన్నట్లు సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా నుంచి వచ్చే అనుమానాస్పద వస్తువులను తాకవద్దని, కింద పడే వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని దక్షిణ కొరియా సైన్యం ప్రజలకు సూచించింది. బదులుగా మిలిటరీ, పోలీస్ కార్యాలయాలకు తెలియచేయమన్నారు. ఈ కేసులో ఎవరికి గాయాలు లేదా మరణం గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.